మంచువారి మాటలకు అర్థాలు వేరులే అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే కాసేపు ఎవరైనా పొగుడుదాం అనుకునేసరికి ఈలోగా ఏదో ఒక వివాదానికి తెరదీసి మళ్ళా ట్రోల్ చేయబడుతూ ఉంటాడు. ఆ ట్రోలింగ్ స్టార్ మంచు విష్ణు. ఈ మాట ఎందుకొచ్చింది అంటే ఆ 'భక్త కన్నప్ప' సినిమా రిలీజ్ అవుతుంది. చాలా ప్రెస్టీజియస్ మూవీస్. ఆ మూవీ గురించి మనం ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడుకుంటే కూడా తప్పు. తక్కువ చేసి మాట్లాడుకుంటే ఇంకా తప్పు. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్‌గా హై బడ్జెట్‌తో చాలా రాత్రింబవళ్ళు కష్టపడి న్యూజిలాండ్ దాకా వెళ్ళి చాలా భారీ తారాగణంతో మొత్తం ఈ ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలన్న తపనతో తీసిన సినిమా అంటే. అంటే మంచు విష్ణు లైఫ్‌లో, కెరియర్‌లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోవాలి అని భారీ బడ్జెట్‌తో తీసినటువంటి సినిమా. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ ప్రమోషన్‌లో కూడా స్టార్టింగ్‌లో కొన్ని కొన్ని ట్రోలింగ్స్ వచ్చాయి. అవన్నీ వచ్చాయి. ఆ ట్రోల్స్ రావడం మామూలే. మంచు విష్ణుకి అది కొత్తేం కాదు. ట్రోల్స్, మీమ్స్. అయితే రీసెంట్‌గా సినిమా బావున్న టైంలో అంటే మనిషి మాట్లాడే మాటలకి, ఆలోచనలకి పొంతనుండాలి. అలాగే మాటలకి, చేతలకి కూడా పొంతనుండాలి. చాలా సెటిల్డ్‌గా ఈ ప్రమోషన్ విషయాల్లో చూస్తే గనక ఆ ట్రైలర్ లాంచింగ్ కూడా చాలా ముచ్చటేసింది. మంచు విష్ణు చూసి మాట్లాడే విధానం చూసి చాలా ఉంది. దానికి ఇంకా ఆ సినిమాకి పరమేశ్వరుడే కాపు కాసుడు ఆయన సినిమా కాబట్టి అనుకుంటే, పెద్ద భారీ తారాగణం ఒక్కొక్కళ్ళు మలయాళంలో సూపర్ స్టార్ 'మోహన్ లాల్', అలాగే లైక్‌లీ 'ప్రభాస్' పాన్ ఇండియా స్టార్ ఈరోజు 'ప్రభాస్' పేరు చెప్తే చాలు. ప్రేక్షకులు అలా థియేటర్‌కొచ్చి కూర్చుంటారు. అలాగే 'శరత్ కుమార్' తమిళనాట ఒకప్పుడు సూపర్ స్టారు. చాలా గొప్ప నటుడు. ఇక 'కాజల్' అలాగే నార్త్ బాలీవుడ్‌కెళ్తే 'అక్షయ్ కుమార్' శివుడుగా. ఇక 'మంచు మోహన్ బాబు' గురించి చెప్పక్కర్లేదు. చాలా విలక్షణ నటుడు. చాలా సీనియర్ నటుడు. ఇంకా ఇవలాగ అన్నీ కుదిరాయి. అలాగే మొన్న ట్రైలర్ వచ్చాక చాలా హైప్ చాలా బాగా ఎళ్ళిపోయిందనమాట. ట్రైలరు అలాగే అన్ని సాంగ్సు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చూస్తుంటే చాలా బావుంది. అసలు భక్తి గాని, కొత్తదనం కనపడింది. అలాగే టెక్నికల్‌గా కూడా చాలా సౌండ్ కనపడింది ఆ సినిమాలో. సరే కథ ఏమిటి అదంతా వాళ్ళెలా తయారు చేసుకొని ఇంకో విషయం అంటే ఈ కథకు కూడా ఆహ్, మరి ఆధారం 'శ్రీకాళహస్తీశ్వర మహత్యం', 'భక్త కన్నప్ప' సినిమా కావచ్చు కానీ, దీనికి మంచు విష్ణు మనసులోంచి ఉద్భవించిన కథగా కూడా కథనం మంచు విష్ణు కావచ్చనమాట ఈ సినిమాకి. ఇక మాటలు కూడా చాలామంది తోట ప్రసాదు, అలాగే ఆకెళ్ళ శివప్రసాదు, 'బివిఎస్ రవికుమార్' పెద్ద పెద్దలంతా పనిచేశారు బావుంది. ఇక్కడ ఈ ఇప్పటిదాకా ఒక బజ్జొచ్చింది. 27వ తారీఖు రిలీజ్ అయ్యే టైంలో ఈయన ప్రమోషన్స్‌లో భాగంగా అంటే ఎందుకు ఇదంతా అంటాను. అక్కడికి వచ్చి ఒక ఒక ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడే భాష ఏంటంటే, "నా భార్య క్రిస్టియను. నేను హిందూ. ఈ ఎవరు ఏదైనా పర్వాలేదు. నా భార్య బైబిల్ చదువుకొని పడుకుంటుంది. తల కింద పెట్టుకుంటుంది. ఆ మైండ్‌కిను దేనికో భక్తికి ఏదో కాంట్రాక్ట్ అవ్వాలి. నువ్వు తీసేదే ఒక భక్తి చిత్రం, పరమేశ్వరుడి చిత్రం అన్నప్పుడు, నీ భార్య క్రిస్టియన్‌ని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? నీకు నచ్చింది పెళ్లి చేసుకున్నావు. మీ ఇంటోళ్ళకి నచ్చింది కోడలయింది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకని నెటిజన్లంతా కలిసి ట్రోల్ చేస్తారు. మనం ఎక్కడ ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు. ఇక్కడ ఆ సినిమాకి తన భార్య క్రిస్టియన్ అనేది ఏ రకంగా పబ్లిసిటీ అవుతుంది? ఆ సినిమాలో టెక్నీషియన్స్ కూడా స్టీఫెన్ ఎవరో ఉన్నారు. అలాగే కెమెరా చావా ఎవడో ఉన్నాడు. వీళ్ళంతా కూడా క్రిస్టియన్స్ అవ్వచ్చు. వాళ్ళ కులాలు, మతాలు ఎందుకు? ముందు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు జర్నలిస్టే. ప్రతి ఒక్కడు క్రిటిక్కే. ఫేస్‌బుక్ తీసినా, ఇన్‌స్టా తీసినా, ఇంకేది తీసినా కూడా వాడి అభిప్రాయం టప్‌మని ఎదుగుతాడు. వాళ్ళందరికీ ఒక ముద్దు పేరు నెటిజన్స్. ఈ నెటిజన్స్ ఒక్కడంటే ఒకడు అవును నువ్వు అన్నది కరెక్టే. అసల క్రిస్టియన్ ఆవిడ భార్య గురించి ఎందుకు? ఇదంతా ఎందుకు? అదంతా ఎందుకు? అంటే ఇప్పుడు ఈ ఈ దీనివల్ల ఏమిటన్నది ఆయన చెప్పే ది భావం ఏంటి? ఆయన భార్య క్రిస్టియనే. రకరకాలు చేసుకుంటుంటాడు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' భార్య కూడా క్రిస్టియనే అయ్యుండొచ్చు. ఆ ఆచారాలే పాటిస్తారు ఇంట్లో. భార్యాభర్తలు మీ ఇద్దరికి నచ్చితే చాలు. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు. ఈ విషయం 'భక్త కన్నప్ప' ప్రమోషన్‌లో మీరు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇవెందుకండి అనవసరపు రాద్ధాంతం కలుగుతుంది గదా! ఇది ఇప్పుడు ఇదే ప్రశ్న అందరూ అడుగుతున్నారు. నువ్వు తీసిందేమో 'భక్త కన్నప్ప' భక్తికి సంబంధించి అద్భుతమైన సినిమా తీస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నీ భార్యకే నమ్మకం లేనప్పుడు నువ్వెందుకు తీసావు? ఇవన్నీ రావా? అసలు ఆ మాటలు అక్కడ చెప్పుకోవడానికి అది సందర్భమా? అది అనవసరమైన పాయింట్. రెండోది ఇంక మాట్లాడితే దీని గురించి పాజిటివ్‌గా మాట్లాడితే ఈ సినిమాని ఎంత హైప్ క్రియేట్ చేయడానికి ఓ పక్కన 'ప్రభాస్' కూడా ఒక ట్విట్టర్‌లో ఎక్కడో ఇది చాలా మంచి సినిమా. ఇది భక్తి, త్యాగం ఇవన్నీ ఉన్న సినిమా.
ఇది అందరూ చూడదగ్గ సినిమా అని ఆయన ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ఇవన్నీ నిజంగా అందరికీ కూడా ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అంటే పాజిటివ్ సైడ్ చెప్తున్నాను. అలాగే రజనీకాంత్ గారికి ప్రివ్యూ వేసి చూపించినప్పుడు ఆయన చూసి చాలా బావుంది. చాలా మంచి సినిమా తీశారని చెప్పి మోహన్ బాబు గారిని రజనీకాంత్ గారు ఆయన ఫ్యామిలీ అంతా ప్రత్యేకించి అభినందించడం. అలాగే విష్ణును కూడా "నువ్వు మంచి కథను తీసుకున్నావు. నాన్న నిర్మాణంలో చేశావని" అభినందించడం. ఆలింగనం అంటే కౌగిలించుకొని చాలా అభినందనలు చెప్పడం. దానికి మంచు విష్ణు కూడా పొంగిపోయి నా అదృష్టం 35 ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్నా ఇటువంటి కౌగిలి కోసం రజనీకాంత్ సూపర్ లాంటి అంకుల్ సూపర్ స్టార్స్ చెప్పడం. ఈ దాని గురించి పాజిటివ్ ఇదంతా నిజంగా కూడా చాలా బాగుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మోహన్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రత్యేకించి ప్రతి ఈవెంట్స్‌లో ప్రతి స్టార్సు అసలు వస్తున్నారు. అలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తేనే ఒక పెద్ద గ్రాండియర్‌గా ఒక సినిమా చూసినంత ఫీల్ వస్తుంది. అది ఎక్కడైనా సరే ఆ గుంటూరు కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, ఇలాగ ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు కేరళలో చేసినప్పుడు 'మోహన్ లాల్' గారు రావడం. అది బహుశా ఆ రోజు ఆయన బర్త్‌డే అనుకుంటా. అలాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మొన్న ఈవెంట్‌లో అయితే 'శరత్ కుమార్' చాలా ప్రముఖులంతా వచ్చి ఒక నిండుదనం చేకూరుస్తున్నారు. ఈ సినిమా చాలా బావుంది అని అందరూ 10 మంది బావుందంటే డెఫినిట్‌గా దాని మీద ఒక హైప్ క్రియేట్ అవుతుంది. డెఫినిట్‌గా అందరికి చేరువవుతుంది. ఈ రకమైనటువంటి చెప్పడం. అక్షయ్ కుమార్ కూడా ఆయన శివుడుగా చేసినప్పుడు ఆయన కూడా ఇంటర్వ్యూలో చేసినప్పుడు మా నాన్నగారు కూడా ఇంతకుముందు ఎప్పుడో 71లో శివుడు పాత్ర చేశారు. నేను 2 సార్లు చేయడం జరిగింది ఈ సినిమాలో 'ఓఎంజీలో'. ఇది నాకు చాలా మంచి అనుభూతి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాజల్ పార్వతిగా కూడా అంటే కొన్ని రైటర్స్ అని ఆళ్ళని 'ప్రభాస్‌ది 27 నిమిషాలు అంటే సుమారు అరగంట షో ఉంది. అలాగే శివుడుగా ఆయనకు 20 మినిట్స్ ఉంది. పార్వతికి అంటే కాజల్‌కు కూడా అంటే సెన్సార్‌లో ఇచ్చిన రిపోర్ట్‌లో కూడా సెన్సార్ చూసిన వాళ్ళు కూడా ఆ సెన్సార్స్ రిపోర్ట్స్ ఏవో వస్తాయి కదా! ఆ రిపోర్ట్ చూసినప్పుడు కూడా ఈ సినిమాకి అట్నుంచి మంచి టాకే వచ్చింది. ఇందులో చాలా బాగుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ వాళ్ళందరూ ఇది బాగా చేయడంలో ఆశ్చర్యం ఉంది. ఆ పూజారి క్యారెక్టర్ ఏదో మోహన్ బాబు ఆయన ఇరగదీసి మాట్లాడతాడు. శరత్ కుమార్ ఆహ్, ఈ కన్నప్పకి తండ్రిగా అలాగే ఒక్కళ్ళు ప్రభాస్‌కు ప్రత్యేకించి ఒక క్యారెక్టరు. ఇవన్నీ బాగా డిజైన్ చేసినట్టుగా, బాగా అసల పిక్చరైజ్ చేసినట్టుగా మనకి ఇప్పటికే వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా వాళ్ళు నమ్మకాలుగా వాళ్ళు రాశారు. సుద్దాల అశోక్ తేజ గారు, అలాగే శివయ్య పాట ఏదో రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. దీనంతటికి మంచి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ ఈ నెటిజన్స్, ట్రోల్స్ వీళ్ళ ఆధారంగా మనం చాలా ఆచితూచి చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినా ఆశ్చర్యపోక్కలే. ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా ఈ సినిమా మీద ఆధారపడుతుంది. శివయ్య అనుగ్రహంతో పాటు ప్రేక్షకుల అభిమానం కూడా తోడవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట 27 అంటే ముందు రోజు ఎప్పుడు మన స్టేట్స్‌లో అంటే ఆహ్, ఓవర్‌సీస్‌లో సినిమా పడుతుంది. దానికి టికెట్టు ప్లస్ మన టాక్స్ కలిపితే $23.69 పెట్టారట. చూడండి ఇది. $23.69 అంటే అక్షరాల సుమారు రూ. 2047 ఎంతో ఒక టికెట్ ఇండియన్ కరెన్సీ చూస్తే. ఇది చాలా ఎక్కువట ఇందాక చెప్పేది. అక్కడి నుంచి అక్కడి వాళ్ళు యూఎస్‌లో ఉండేవాళ్ళు సినిమాలో 'ప్రభాస్' ఉండి ఉండొచ్చు, భారీ బడ్జెట్ ఉండొచ్చు, పెద్ద పెద్ద 'మోహన్ లాల్' లాంటి, 'అక్షయ్ కుమార్' లాంటి స్టార్స్ కావచ్చు, 'మోహన్ బాబు' గారు ప్రొడక్షన్ కావచ్చు. అని ఇంత టికెట్‌కి ఇంత పెడితే ఎలాగా? అంటే బంగారు బాతు ఏదో బాతు బంగారు గుడి పెడుతుంది. ఆ బాతును కోసేసినట్టుగా ఈ ఇంపాక్ట్ పడదా? అలాంటప్పుడు ఇప్పుడు అనుమానం ఏమొస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి కలిసి ఆయనకి కూడా మంచి ప్రాబల్యం ఉంది కాబట్టి ఆ రేట్ ఏదో పెంచుకోవాలని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇంత మంచి సినిమా, ఇంత హైప్ వచ్చిన సినిమా సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో రేట్లుంటాయా? లేవా? దీన్ని బట్టి మనకి యూఎస్‌లో లేదు, ఓవర్‌సీస్‌లో ఈ రకంగా పెట్టారు. మాకు ఇంత పెట్టి మేము వెళ్ళాల్సినటువంటి సినిమానా? అనే ఒక అభిప్రాయానికి జనాలు అక్కడ మీమాంసలో పడ్డారు. మరి ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంత కరెక్టే వర్కౌట్ అవ్వాలి. సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. సినిమాకి కాన్ఫిడెంట్ ఉంది. నిజంగా సినిమా మీద బడ్జెట్ పెట్టినా కూడా ఆహ్, మీకు తలకు మించిన భారాన్ని పెట్టుకున్నారని ప్రేక్షకుడికి తలకు మించిన భారం పెడితే ఎలాగా? మామూలుగా అడుగుతా. అది యూఎస్ అయినా ఒక సినిమాకి మనం ఓపెనింగ్ నాడు ఓపెనింగ్స్ ముఖ్యం ఏ సినిమాకైనా. అయితే ఇంకోటేంటంటే ఈ డబుల్ డిజిట్స్ ఫస్ట్ వీక్ కలెక్షన్ డబుల్ డిజిట్స్ అంటారు. అంటే 20,00,00,000, 30,00,00,000 డబుల్ సింగిల్ డిజిట్స్ కాకుండా. అలా వస్తే గనక ఆహ్, 'మంచు విష్ణు'కి అతని లైఫ్‌లోనే అతని కెరీర్‌లోనే బెస్ట్ మూవీ ఇదవుతుంది. డబుల్ డిజిట్స్ వస్తే గనక. అట్ ద సేమ్ టైము ఇంకోటేంటంటే ఈ 'మంచు విష్ణు' సినిమాలో ఇంత బడ్జెట్టు, భారీ బడ్జెట్టు ఇంతకుముందు ఏమి చేసినా చేయకపోయినా
ఇంత హైపు క్రియేట్ అవ్వలేదనమాట వాస్తవంగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా అతని మీద పడ్డ ఒక ఆల్రెడీ కొన్ని కొన్ని పడ్డవన్నీ వ్యక్తిగతంగా పడ్డ కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే సినిమా స్టార్స్ అందరూ కూడా వాళ్ళ మనిషిగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అది మా వ్యక్తిగతం అన్నా కూడా పబ్లిక్‌గా వీళ్ళకుండే అభిమానంతో వాళ్ళంత ఓన్ చేసుకుంటారు. ఎవరి విషయం ఏదైనా సరే తీసుకుంటారు. అంతకు ముందే ఇప్పుడు కొంచెం సమసింది గానీ ఆ 'మంచు మనోజు', 'మంచు విష్ణు' మధ్య తగాదాలు, ఆశ తగాదాలు, వీధెక్కి గొడవలు పడడం, రోడ్లెక్కి అల్లరి చేసుకోవడం ఇదంతా ఒక మైనస్. అంతకుముందు ఎప్పుడో చూస్తే అంటే ఇప్పుడు పాత తవ్వుకోవాలి కదా! నా ఉద్దేశం. కానీ మా ఎలక్షన్స్‌లో కూడా విష్ణు యొక్క అంటే ఓవర్ ఇది కనపడింది. ఇలాంటివన్నీ సమసిపోయి 'భక్త కన్నప్ప' సినిమా గురించే జనం మాట్లాడుకుంటూ దీనికింత హైపు వస్తున్న సమయంలో నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలందరికీ దగ్గరయ్యాడు కాబట్టి, ఇంకా అనవసరపు మాటలతో ఎందుకంటున్నాను, ఇందాక చెప్పినట్టు మా భార్య క్రిస్టియను. అవ్వచ్చు దాంట్లో తప్పేముంది? దాంట్లో ఏముంది ఇందులో? నువ్వు నువ్వు తీస్తుంది ఒక స్పిరిచ్యువల్ మూవీ కదా పెద్ద మనిషి. అక్కడ 2 మతాల మాటలు ఎందుకు తీసుకురావడం? నేను చెప్పేదది. నెటిజన్స్ కూడా చెప్పేదదే. నీకే విశ్వాసం లేదు. అలాంటి నీ భార్య ఎవరో క్రిస్టియన్ చేసుకున్నానన్నావు. ఇప్పుడు దీని మాట ఏంటంటే అడుగుతారు కదా! క్రిస్టియన్ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడరు. నువ్వు 'భక్త కన్నప్ప' సినిమా తీసి నువ్వు ఏ రకంగా మాకు చెప్తావు? భక్తి గురించి చెప్తావు? అందులో కన్నప్ప వేషం వేస్తున్నావు కదా! మీది పర్సనల్ విషయం కదా! నీ పర్సనల్ విషయం ఎవడైనా చెప్తే ట్రోల్ చేస్తున్నారు. నా పర్సనల్ విషయం మీకెందుకు? మరి నీ పర్సనల్ విషయం ఇక్కడెందుకు చెప్తున్నావు? సినిమా గురించి చెప్పుకోవచ్చు కదా! అందులో నీకేంటి నీ భార్య గొప్పతనం చెప్తున్నావా? నీ గొప్పతనం చెప్తున్నావా? భక్త కన్నప్పకి ఈ విషయంలో ఏమైనా చెప్తున్నావా? అసల అంటే ఇటువంటి మాట్లాడేటప్పుడు ఈ సమయంలో నిజంగా నీ సినిమా బావుండాలి. చాలా మంచి సక్సెస్ రావాలి. భక్తి సినిమాల మీద ఇంత భక్తి శ్రద్ధలతో చేసిన సినిమా ఇదే. ప్రాణం పెట్టి తీశారు ఈ ప్రొడక్షన్‌లో. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్షన్ కూడా 'మహాభారతం' అలాంటి పౌరాణికమైనటువంటి సీరియల్స్ అవి తీసినటువంటి 'ముఖేష్ కుమార్ సింగ్' ఆయనకిచ్చారు. ఆయన కూడా అద్భుతంగా మలిచారు. అని ఇలాంటి పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ వైబ్స్, పాజిటివ్స్ బజ్ వచ్చినప్పుడు కొంచెం ఏదైనా పొగిడించుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు 'రజనీకాంత్' గారు ప్రశంసించారు. అది చాలా అద్భుతం అది. ఆయనకి మీ ఫ్యామిలీతో ఉండే అనుబంధంతో ఆయనకు ప్రివ్యూ వేసి చూపించారు. రేపొద్దున అందరూ చూస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ సినిమా కావాలి. 'భక్త కన్నప్ప' కావాలి. ఎందుకంటే ఇది తీసుకోవడమే పెద్ద ఛాలెంజింగ్ రోల్. అందులో సందేహమే లేదు. ఛాలెంజింగ్ అసలు ఇది చాలా లైఫ్‌లోనే చాలా పెద్ద ఛాలెంజ్ ప్రాజెక్ట్ ఏదైనా 'మంచు' వారి కుటుంబంలో 'మోహన్ బాబు' గారికి గాని, మన 'మంచు విష్ణు' గాని ఇదే అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ సినిమాలేంటంటే ఇప్పుడు మనకి ఇందులో ఇప్పటిదాకా చెప్పుకున్నాను సినిమాకి మంచి హైపొచ్చింది. సినిమా సక్సెస్ అవుతుంది. బ్లాక్ బస్టర్ కొడుతుంది. కానీ ఒక్కసారి ఇంత ప్రేక్షకులు పెడితే రిపీట్ రన్ ఉండకపోవచ్చు. ఓపెనింగ్స్‌లో కూడా మీరు ఊహించినట్టు ఉండకపోవచ్చు అనేది. అంటే రేట్ పెంచితే, బాగా పెంచేస్తే. అంటే ప్రొడక్షన్‌కి సంబంధించి ఒక ఆహ్, బ భరించేంత సగటు ప్రేక్షకుడు భరించేంత హైప్ ఉంటే మేము పెట్టుకున్నాం కాబట్టి ఇంత మీరు పెట్టుకోండి అంటే సినిమా చూడాలన్నా ఒకటి భక్తి చిత్రం కంటే దాని మీద పెట్టాలా అనిపించొచ్చు ప్రేక్షకుడికి. రెండోది ఈ మాట ఎందుకొస్తుందంటే యూఎస్‌లో ఆల్రెడీ ఓవర్‌సీస్‌లో 2000 23.6 అంటే సుమారు $24 టికెట్స్ ఓపెన్ అయ్యాయంటున్నారు కాబట్టి ఇది ఉంటుంది. డెఫినిట్‌గా ఏంటంటే మరి యూఎస్ వాళ్ళంతా డబ్బున్నోళ్ళు కాబట్టి అలా కొనొచ్చేమో నాకు తెలీదు కానీ భారతదేశం అందులో తెలుగు రాష్ట్రంలో సగటు ఇలాంటి సినిమాలు చూడాలన్న ప్రేక్షకుడికి కొంచెం అందుబాటులో ధరలు ఉండాలనేది ఒక సూచన. అలాంటి ప్రమోషన్స్ యాక్టివిటీస్‌లో ఎంతసేపైనా మీరెలా చేశారు? 'ప్రభుదేవతో' మీ డాన్స్ ఎలా 3 పాటలు ఎలా చేయించుకున్నారు? అలా 'స్టీఫెన్‌తో' మ్యూజిక్ ఎలా చేయించుకున్నారు? దీనికి కథ ఎలా రాసుకున్నారు? ఇలాంటి అనుభవాలు అన్నీ ఈ ఈ ఇక జరగబోయే ప్రమోషన్‌లో పంచుకుంటే సరిపోద్ది గానీ, వ్యక్తిగత విషయాలు మళ్ళీ ఎందుకంటే నెటిజన్స్ అంటే మళ్ళా వేరే సమాధానం చెప్పాలి. ఇవన్నీ అనవసరం అని చెప్పేసి నెటిజన్‌ల అభిప్రాయం. నెటిజన్స్ అంటే వాళ్ళు ప్రేక్షకులే. వాళ్ళలో కూడా మీ అభిమానులుంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీకి దీనికి వివాదం ఏం చేయట్లే. మీరు నోటితో మాట్లాడిన మాట మా ఆవిడ ఇది మనసుకి కనెక్ట్ అవ్వాలి, బైబిల్ నెత్తి కింద పెట్టుకుంటుంది, పగలంతా చేతిలో ఇవన్నీ అనవసరం అనేది అభిప్రాయం వ్యక్తం చేశారు. అందున ఈ సమయంలో ఉత్తప్పుడు మీరిద్దరూ ఇవన్నీ చెప్పుకున్నా, మీ పరమత సహనం మీకుంది. లేదంటే ఇలా జరిగింది మా కుటుంబంలో మా నాన్నగారు ఇవన్నీ తర్వాత. ఇప్పుడు 'భక్త కన్నప్ప' అనేది ప్యూర్‌లీ పరమేశ్వరుడి సినిమా, హిందూ సినిమా. ఒక భక్తుడి యొక్క త్యాగం శాశ్వతంగా అతను కన్నిచ్చి కన్నప్పకి ఎలా మిగిలాడు ఒక అద్భుతమైనటువంటి కథ. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ఇండియా 50 ఏళ్ల క్రితం వచ్చిందండి ఈ సినిమాని. తర్వాత ఇప్పుడు మీరు తీశారు. ఈ జనరేషన్‌కి 'భక్త కన్నప్ప' గురించి ఏమీ తెలీదు. మీరు చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా
మంజు వారి ఫ్యామిలీకి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ సినిమా హిట్ అవ్వాలంటే మీరు ప్రతి మాట, ప్రతి చేత కూడా ఒక మీరు మీ నియంత్రణలో మీరు చేస్తే డెఫినిట్‌గా మీరు కోరుకున్నట్టుగా, మేము కోరుకున్నట్టుగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. అలాగే పరమేశ్వరుడు ఆశీస్సులు, అలాగా భక్త కన్నప్ప ఆశీస్సులు కూడా మనందరికీ ఉంటాయి సినిమాకి. తెలుగు ఇండస్ట్రీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించే సినిమా ఇది అవ్వాలని కోరుకుందాం. అవ్వి తీరుతుంది. థాంక్ యూ.